ఒక్కొక్కడు ప్రభు వచ్చాడు, ఆయన మాట్లాడాడు, ఆయన దర్శనం ఇచ్చాడు, ఆయన నడిపించాడంటే నమ్మరు. అనుభవం లేని దరిద్రులు ఎన్ని చెప్పినా నమ్మరు. ఏం చేద్దాం, వాళ్ళ కర్మ. ఆయన అవసరమైతే తన పిల్లల కోసం దిగి వస్తాడు. 100 మంది కోసం, 1000 మంది కోసం, లక్షల మంది కోసం మాత్రమే కాదు, నీ ఒక్కదాని కోసం, నీ ఒక్కడి కోసమైనా ఆయన దిగి వస్తాడు. శాంతినగర్లో పరిచర్య ప్రారంభించాను. జరుగుతుంది, మందిర నిర్మాణం అయింది. అది ఫుల్ అయిపోయి రోడ్డు మీద పందిళ్ళు వేసి పెడతా ఉన్నాం. ఒక 1500 మంది అప్పట్లో ఆ పందిళ్ళలో కూర్చునేవాళ్ళు. బజారుల్లో, మున్సిపల్ బజారుల్లో పాపం ఆ సమాజం సపోర్ట్ చేసింది. అన్యులే అయినా పందిళ్ళు వేసుకొని కూటం పెట్టడానికి ఆ వారం రోడ్డు మీద తీసుకున్నాం వల్ల. ఇది గట్టకముందు ఆ పరిచర్య జరుగుతుంది. ఒక ఆదివారం ఒక చెల్లి వచ్చి ఇచ్చిన సాక్ష్యం, ఇది యథార్థం. హైవే రోడ్ నుంచి హైవే రోడ్డు దిగగానే సంజీవ్ నగర్ ఉంటుంది. ఆ సంజీవ్ నగర్లో నుంచి శాంతి నగర్కి ఖాళీ బాట ఉంది. ఖాళీ బాట, తుమ్మ చెట్లు భయంకరంగా పెరుగుంటాయి. వర్షం పడితే మోకాళ్ళ లోతు బురద. కృష్ణ ఎక్కడున్నాడు? ఈ మధ్యలో ఎక్కడన్నా ఉన్నాడా? ఇక్కడ అందరికీ తెలుసు. డేవిడ్ తెలుసుగా నీకు? డేవిడ్కి తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. శ్యామ్, రైట్, శ్యామ్ వాళ్ళది సంజీవ్ నగరే. శ్యామ్కి తెలుసు మోకాళ్ళ లోతు బురద. ఇక నాకైతే చిన్నప్పటి నుంచి తెలుసు. వర్షం పడకపోతేనే అటు రాగలం. అది కూడా ఆడవాళ్ళు రావటానికి భయపడే ప్రదేశం. ప్యాకెట్ రాయిళ్ళు, మద్యపానులు అందరూ ఉండే స్థలం. అటుపక్క కంపెనీలు, దాని వెనక పాడుపడ్డట్టు బీతావాహంగా ఉంటుంది. అన్నీ తుమ్మ చెట్లు. హైవే రోడ్ నుంచి త్వరగా మందిరం దగ్గరికి రావాలంటే ఆ కాలిబాట దగ్గర దారి. ఇక అది తప్పితే ఇక మిగిలిన రోడ్డు దూరం తిరిగి రావాలి, చుట్టూ తిరిగి రావాలి. ఓ సోదరి, అందరికీ ఆదివారపు ఆరాధన తొందర ఉంటుంది కదా. వర్షం పడింది, మోకాళ్ళ లోతు నీళ్లు పారుతున్నాయి. బురద, నల్లరేగడి బురద, అడవి తుమ్మ చెట్ల కంప. అందరూ ఆరాధన టైంకి వచ్చారు. ఒక చెల్లి సుబ్బయ్య తోట ప్రాంతం నుంచి హడావుడిగా పరిగెత్తుకుంటా అటు తిరిగి వస్తే ప్రభు బల్ల కార్యక్రమం అయిపోతుందేమో, ప్రభు బల్ల అందదేమో అని, ఈ అడ్డదారిలో తొందరగా రావచ్చని. ఎవరు రావట్లా, ఎందుకంటే వర్షాలు పడి మోకాళ్ళలో బురద, నీళ్లు బీభత్సంగా ఉంది. రావటానికి ధైర్యం చేయరు ఎవరు. అందులో అది ఆరినప్పుడే 2-3 ఆడపిల్లలు ఉంటే వస్తారు, కానీ ఒంటరి ఆడపిల్లలు రారు. కానీ ఈ ప్రార్థన రందిలో ఆ ప్రభు బల్ల పోతుందేమో, ఆరాధన అయిపోతుందేమో హడావుడిగా పరిగెత్తుతాం. ఆ రోడ్డు దిగి సంజీవ్ నగర్ దాటి ఇక ఆ ఎడారిలోకి వచ్చింది. వస్తే మోకాళ్ళ లోతు బురద. టెన్షన్ పడతా ఉంది. అక్కడ నిలబడి చూస్తూ ఉందట, ఎట్లా వెళ్ళాలి, బురద భయంకరంగా ఉంది అని. వెంటనే ఎదురుగా ఓ పెద్ద ఆయన వచ్చి నిలబడ్డాడట. వచ్చి నిలబడి, ఏమమ్మా ఇంత బురద ఉంటే ఇటు ఎట్లా రావాలనుకున్నాను, బాలేదానివే, పురుషులే నడవటం కష్టమైతే ఈ దారిలో నువ్వెట్లొచ్చావు తల్లి? సరేరా, పెద్ద ఆయన ప్రార్థన అయిపోతుందేమో అని, ప్రభు బల్ల అయిపోతుందేమో, ఆరాధన అయిపోతుందేమో పరిగెత్తుతున్నాను, చుట్టూ తిరిగి రావాలంటే లేట్ అయింది, అందుకని ఈ దారిలో వచ్చానంటే. సరేరా, నన్ను వెంబటించు, నేను అడుగులు వేసే దగ్గరే అడుగులు వేయన్నాడట. ఆయన అడుగేసిన దగ్గర అడుగేసుకుంటా వెంటబడి వస్తూ ఉంది. అడుగేసిన ప్రతి చోట జమ్ము మీద కాలేస్తే మెత్తగా ఉంటుంది, అలా ఉంది. ఆ ఎడారి మొత్తం దాటించి శాంతినగర్ బజారు ఎంట్రన్స్లో పక్కన నిలబడిపో అన్నాడట. ఆ చెట్లలోంచి ఒక్కతి బయటకు వచ్చింది. చూసిన వాళ్ళు చూసి
నువ్వు మనిషివేనా? నువ్వు మనిషివేనా? అసలు ఎట్లొచ్చావు? మోకాళ్ళ లోతు బురద, ఎక్కడ ముళ్ళుందో ఎక్కడ అడుగుతుమ్మ కంపందో తెలియదు, నీళ్లు భయంకరంగా పారుతున్నాయి, ఎవరు తిరగట్లేదు ఈ బాటలో, అసలు ఎట్లొచ్చావు నువ్వు అని అంటే ఆమె అంటుంది, నేను రావటం ఏంటి, నాతో నేను ఒక్కదాన్నే కలితే నాకు ఆ పెద్ద ఆయన కూడా వచ్చాడు అని వెనక్కి చూసింది. ఎవరు లేరాడా? ఎవరు లేరాడా? గడగడ గడగడ వణుకుడు వచ్చి అక్కడే కూలబడి ఏడ్చిందట. అర్థమైపోయింది ఆమె దాటలేని స్థలం అది. ఆమె ఆసక్తి చూసి ఆశ చూసి వచ్చి దాటించి అదృశ్యమయ్యాడు. కహాని కాదు, ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది. చెప్పిస్తా దేవుని చేతితో ఒకసారి, ఆమె నోటి తామే చెప్పిద్ది. అబద్ధాలు కల్పించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె శాంతినగర్ వీధిలోకి ఎంటర్ అయినప్పుడు చూసిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి ప్రశ్నిస్తే, ఉన్నాడుగా పెద్ద ఆయన చూస్తే పెద్ద ఆయన లేడు, ఎవరు లేరు. గమనించి పరకాయని చూసింది, ఎక్కడ జాడే లేదు. ఎవరికైనా ఎట్టుంటుంది అప్పుడు? ఒళ్ళు జలదరిస్తుందా లేదా? వచ్చి గడగడలాడుతూ ఏడుస్తూ చెబుతుంది, అన్నా నన్ను యేసయ్య దాటించాడు. తనను ప్రేమించి ఆయన సన్నిధిని వెతికి ఆయనంటే పిచ్చిగా పరిగెత్తే తన పిల్లల్ని నిశ్చయంగా ఆయన కాచుకొని తిరుగుతాడు. వదలడో, వెంటాడుతాడు ఆయన. ఆయన పట్ల నీకు ఆశ ఉండాలి కానీ నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన. అటు తిరిగి పోన్లా, అసాధ్యమైన ఆధారిలోనే నన్ను వెంబడించు, నేను ముందు నడుస్తా, నా అడుగులు అడుగులే క్షేమంగా బయటికి వెళ్తాను అని అడుగులు చూపించి దాటించాడు ఆయన. ఆయన సన్నిధిని ప్రేమించింది, ఆరాధనను ప్రేమించింది, ప్రభు బల్లను ప్రేమించింది. అయ్యయ్యో టైం అయిపోతుంది అని పరిగెత్తిన ఆమెకు దేవుని కృప, ఆయన్ని ప్రత్యక్షంగా చూచే అదృష్టం లభించింది. ఆమెకి కాసేపైన ఆయన సన్నిధిని అనుభవించే భాగ్యం లభించింది. నాకు దొరికితే ఎంత బాగుండో అదృష్టం. దేవునికి మహిమ. ఎన్ని అనుభవాలో. విశ్వాసంతో భక్తులు చేసినటువంటి కార్యాలు, వాళ్ళ కోసం దేవుడు చేసిన కార్యాలు,